సీనియర్ సిటిజన్లకు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగించే కార్యక్రమాన్ని MGT2 పేరిట నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకుడు డాక్టర్ పి.కె. జోస్ తెలిపారు. విశాఖలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సహచర నిర్వాహకులు డాక్టర్ కె. రమాప్రభ, ఎస్. వీరభద్రరావులతో కలిసి ఆయన మాట్లాడుతూ, ఈ నెల 22న విశాఖపట్నం డాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో, ఆటపాటలతో సీనియర్ సిటిజన్ల ఆనందోత్సాహాల నడుమ మీట్, గ్రీట్ అండ్ ట్రీట్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కన్సర్న్ చారిటబుల్ ట్రస్ట్, వైజాగ్ చిల్డ్రన్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం షడ్రసోపేతమైన శాకాహార భోజనం, సాయంత్రం టీ మరియు కాఫీ అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యక్తిగత ఆటలు, గ్రూప్ ఆటలు, నృత్యాలు, పాటలు, మిమిక్రీ, పజిల్స్, మెదడుకు పదును పెట్టే వ్యాయామాలు, కండరాలను మరింత సులభంగా, సమర్థవంతంగా కదలడానికి ఉపయోగపడే వ్యాయామాలు, జ్ఞాపక శక్తి పెంపొందించే వ్యాయామాలు తదితర అంశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి అరగంటకు లక్కీ డిప్ నిర్వహిస్తామని, ఆశ్చర్యకర బహుమతులు, పోటీలలో గెలుపొందిన వారికి వివిధ బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 200 మంది వివరాలు నమోదు చేసుకున్నారని, సుమారు 400 మంది సీనియర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా వేసినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 9440156638, 9492348428, 9393949345 నంబర్లలో సంప్రదించాలని డాక్టర్ పి.కె. జోస్ కోరారు. We are very excited today to be here because వచ్చే 22వ తారీఖు మంగళవారం ఒక పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది వైజాగ్లో. ఆ ప్రోగ్రాం పేరు MGT2. MGT మీన్స్ మీట్, గ్రీట్ అండ్ ట్రీట్. వై 2? 2 మీన్స్ లాస్ట్ ఇయర్ ఒక ప్రోగ్రామ్ మనం చేసిన May 10th, లాస్ట్ ఇయర్ May 10th ప్రోగ్రామ్ చేసాం. వీ ఎక్స్పెక్టెడ్ ఓన్లీ 200 పీపుల్, కానీ 382 సీనియర్ సిటిజన్ ప్రోగ్రామ్ వచ్చాం. ఈ ప్రోగ్రాం గురించి చిన్న షార్ట్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. వైజాగ్ డిస్ట్రిక్ట్లో వీ హ్యావ్ గోట్ మోర్ దాన్ 12 lakhs సీనియర్ సిటిజన్. కానీ వాళ్ళ సిచ్యువేషన్ చాలా డిప్లోరబుల్. వాళ్ళకి డబ్బు ఉంది, మంచి ఆస్తి ఉంది, ఇల్లు ఉంది, పిల్లలు అమెరికాలో, ఆస్ట్రేలియా జాబ్ చేస్తున్నారు. కానీ దే ఆర్ లెఫ్ట్ విత్ ఐసోలేషన్, లోన్లీనెస్ అండ్ ఈవెన్ ఏలినేషన్. పిల్లలకు గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ప్రాపర్టీ వాళ్ళు తీసి వెళ్ళిపోతున్నారు. కొంత బిల్డర్స్ వాళ్ళ ప్రాపర్టీ గ్రాప్ చేస్తున్నారు. అలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి. సో దే ఆర్ ఇన్ ఏ వెరీ డిప్లోరబుల్ సిచ్యువేషన్. దానివల్ల ఒక ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ మేము డిజైన్ చేశాను. ఆ ప్రోగ్రామ్ పేరు మీట్, గ్రీట్ అండ్ ట్రీట్. అందరూ ఒక ఇంగ్లీష్ మూవీ ఉంది, ఏ బేబీస్ డే అవుట్. ఇలాంటి ఏ సీనియర్ సిటిజన్స్ డే అవుట్. వాళ్ళు అన్నీ మర్చిపోవాలి. అందరూ ఒకే అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ప్రోగ్రామ్ అవుతుంది. అక్కడ అందరూ వస్తారు. Their whole day they will be singing, dancing, they will be exhibiting their individual and group events, and manji bhojanam, manji breakfast, snacks, return gift, surprise gift, and every half an hour lucky dip. And I mean, they will not know how the time is passing. The simple objective is morning breakfast చేసే వాళ్ళు హాల్ లోపలికి వస్తారు యాజ్ ఏ సీనియర్ సిటిజన్. కానీ ఈవినింగ్ లక్కీ డిప్ ప్రైసెస్, స్నాక్స్, టీ అన్నీ చేసిన తర్వాత బయటకు వెళ్తారు యాజ్ ఏ జూనియర్ సిటిజన్. ఒక్క రోజులో వాళ్ళకంతా మార్పు వచ్చేస్తాయి. వాళ్ళకి మంచి ఆహ్లాదం అందించడానికి మేము ట్రై చేస్తాము. ఈ ఈవెంట్లో మెయిన్ ఫోకస్ పెద్ద మీటింగ్, స్పీచెస్, కలెక్టర్, కమిషనర్ వచ్చి ఎలాంటి అదేం కాదు. వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండాలి. వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేస్తారు. గ్రూప్ ఈవెంట్లో వీ హ్యావ్ గాట్ మ్యూజికల్ చైర్ ప్లస్ బాల్ అండ్ బకెట్ గేమ్, గ్రూపింగ్ ఎక్సర్సైజ్. ఇండివిజువల్లో అందరూ స్టేజ్ మీద వచ్చి వాళ్ళ ఇండివిజువల్ టాలెంట్స్ ఎగ్జిబిట్ చేస్తారు. అలాంటి రకరకంగా ప్రోగ్రామ్ ఉంది. సో లాస్ట్ ఇయర్ 200 ఎక్స్పెక్ట్ చేసాం, కానీ 382 మెంబర్స్ వచ్చారు. ఈసారి ఇంకా కొద్దిగా ఎంటర్టైన్మెంట్ యాడ్ చేస్తాం. అండ్ ఫార్చునేట్లీ 22nd April ఈజ్ ఆల్సో ద ఎర్త్ డే, అవర్ మదర్ ఎర్త్, భారత్ మాత అవర్ ఎర్త్ డే. ఆ సందర్భంగా కూడా ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా అన్ని సీనియర్ సిటిజన్కు ఎర్త్ డే గురించి కూడా మనం ప్లాన్ చేస్తున్నాం. సో ఈసారి ఆల్రెడీ 200 పైన రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఆన్లైన్ రిజిస్ట్రేషను.
అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దాన్ 400 మెంబర్స్ ఖచ్చితంగా వస్తారు ఈ ప్రోగ్రామ్కి. అందరూ లోకల్ అన్ని ఎన్జిఓస్, తర్వాత ప్రత్యేకంగా వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ మేడం ఉన్నారు, డాక్టర్ కే రమప్రభ, వాళ్ళు వాలంటీర్స్, వీరభద్రరావు వాళ్ళ వాలంటీర్స్ అందరూ వచ్చి అందరూ కలిసిమెలిసి ప్రోగ్రామ్ సక్సెస్ అవుతాయి నా కోరికలు. అదే మీరు కూడా అన్ని సహకారం చేయాలి అని చెప్పి నేను సెలవు తీసుకున్నాను. నమస్తే. ఈ కార్యక్రమం వేదిక అల్లూరి విజ్ఞాన కేంద్రం డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి డాబా గార్డెన్స్కి వెళ్ళే ఆపోజిట్ రోడ్లో ఉంది. అక్కడ ఈజీగా చేరుకోవచ్చు. తర్వాత అక్కడ కూడా డైరెక్ట్గా రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. మ్యాక్సిమమ్ 8 o'clockకి వచ్చినట్లయితే అందరికీ ఫ్రెష్గా బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంటుంది. 9 o'clockకి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంది. అలాగే 1 o'clock లంచ్ స్టార్ట్ అవుతుంది. 2 o'clock లంచ్ కంప్లీట్ అయిపోతుంది. ఈవినింగ్ 3:30కి స్నాక్స్ ఇష్యూ చేయబడతాయి. 4 o'clockకి అది కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఇన్ ది మీన్ వైల్ డాక్టర్ జోస్ గారు చెప్పినట్లుగా చక్కగా సీనియర్ సిటిజన్స్ అంతా ఒక్కొక్కళ్ళు మిగిలిన వాళ్ళందరినీ కలవడం, ఒకళ్ళనొకళ్ళు పలకరించుకోవడం, పరిచయాలు చేసుకోవడం, తర్వాత వాళ్ళ సమస్యలు వగేరాలన్నింటినీ చర్చించుకోవడం, ఎవరైనా ఏదైనా ఎంటర్టైన్మెంట్ చేస్తానంటే కనుక వాళ్ళ టాలెంట్స్ యాక్ట్స్ అక్కడ ఎగ్జిబిట్ చేయడం వగేరాలన్నీ కూడా చేయొచ్చు. సో అందరూ సీనియర్ సిటిజన్స్ని ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతున్నాము. అలాగే ఎవరైనా వివరాలు ఏమైనా కావాలంటే కనుక ఫోన్ నెంబర్స్ మేము ఆల్రెడీ పోస్టర్లో ఇచ్చాము. ఇక్కడ కూడా ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఆ ఫోన్ నెంబర్లకి సంప్రదించాల్సిందిగా కోరడం అయింది. థ్యాంక్ యూ. MGT2 ప్రోగ్రాం అనేది రేపు 22వ తేదీన జరుగుతున్నది. వివరాలు చెప్పినట్టుగా సీనియర్ సిటిజన్స్ అనేవాళ్ళు సమాజానికి ఒక ఆస్తి లాంటి వాళ్ళు. వాళ్ళకి అనేక కోరికలు ఉంటాయి, అలాగే వాళ్ళ అనేక రకాల టాలెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఆ ఏజ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక వేదిక క్రియేట్ చేయటం అనేది MGT తాలూకా ఉద్దేశం. కాబట్టి విశాఖపట్నంలో ఉన్న సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని అక్కడ నిర్వహించే కార్యక్రమాలన్నింటిలో కూడా ఉత్సాహంగా పాల్గొవాలనేది తెలియజేస్తున్నాం. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.